హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వాలంటీర్లకు శుభవార్త. పాత వాలంటీర్లని కొనసాగించాలని క్లారిటీ ఇచ్చిన హైకోర్టు. పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. 5 ఏళ్ల కిందట రాష్ట్రంలో కొత్తగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం యథావిధిగా పూర్తి స్థాయిలో అమలు చేస్తుందా లేక మార్పులు చేస్తుందా అన్న దానిపై సోమవారం అంటే ఈరోజు కొంత స్పష్టత అయితే వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సో ఈ సమావేశంలో వాలంటీర్ల సంస్థపై అయితే వ్యవస్థపైన మొత్తం పూర్తిగా చర్చించే అవకాశం ఉందని, ఈ వ్యవస్థపై ప్రభుత్వ ఆలోచనలు ఏమిటి అనేదైతే తెలుస్తుందని చెప్తున్నారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ గత 5 ఏళ్లలో కొత్తగా ఏర్పడిన ఈ వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను ఆయనతో పాటు మంత్రివర్గ సభ్యులందరికీ కూలంకషంగా అయితే వివరించేందుకు గ్రామవార్డు సచివాలయ శాఖ ఉన్నతాధికారులు వివిధ రకాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీలు సిద్ధం చేశారు. మంత్రివర్గ సమావేశానికి ముందే సోమవారం అంటే ఈరోజు సంబంధిత మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆ శాఖ అధికారులతో వేరుగా సమీక్ష సమావేశం అయితే నిర్వహించే అవకాశం ఉందని అధికారులు ఈ మేరకు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇండ్లకు ఒకరు, పట్టణ ప్రాంతాల్లో అయితే 75 నుంచి 100 ఇళ్లకు ఒకరు చొప్పున మొత్తం 2,65,000 మంది వాలంటీర్లతో 2019 ఆగస్టు 15న గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన విషయం తెలిసిందే. అదే ఏడాది 2019 అక్టోబర్ 2న గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు ఏకంగా 1,34,000 మంది కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను మంజూరు చేసి అప్పటికప్పుడే భర్తీ చేసింది వైసీపీ ప్రభుత్వం అయితే. సో ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో 1,27,000 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే పనిచేస్తున్నారు. అయితే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా గౌరవ వేతనంతో పనిచేసే 2,65,000 మంది వాలంటీర్లపై మొన్నటి ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అనేక ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వాలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం దాదాపు 1,50,000 మంది వాలంటీర్లు మాత్రమే పనిచేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు ఫ్రెండ్స్. సో మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఉన్న వాలంటీర్లను అయితే కంటిన్యూ చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది.